మనోహరి, చెంబ ఇద్దరు కూడా రణవీర్ని మనోహరి కార్ డిక్కీలో దాచిపెడతారు. ఆ కార్ డిక్కీకి లాక్ కూడా వేస్తారు. రాత్రిపూట బాగి బెడ్రూమ్లో నలుగురు పిల్లలు అమర్ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు మనోహరి, చెంబ మెల్లిగా లాన్లోకి వచ్చి కార్ డిక్కీని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. చెంబ మనోహరికి సైగ చేస్తూ మనోహరి కార్ కీస్ ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే మనోహరి ఎవరైనా వస్తున్నారా రావట్లేదా అని చెప్పి అక్కడ కాపలా కాస్తూ చెంబ మీదకు కార్ కీస్ని విసురుతుంది. చెంబ ఆ కార్ డిక్కీని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఒక్కసారిగా కార్ సెన్సర్ మోగుతూ ఉంటుంది. ఆ సెన్సర్ సౌండ్ వినగానే అమర్ పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. అమర్ రావడంతో మనోహరి, చెంబ టెన్షన్ పడుతూ ఉంటారు. అమర్ మనోహరి దగ్గరకు వచ్చి మనోహరి ఒకసారి డిక్కీ కీస్ ఇవ్వు, లోపల ఏదో కదులుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే మనోహరి కీస్ తీసుకొని అమర్ చేతిలో పెడుతుంది. అమర్ కార్ డిక్కీని ఓపెన్ చేస్తూ ఉంటాడు. చెంబ, మనోహరి, రణవీర్ ముగ్గురు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. కార్ డిక్కీ ఓపెన్ చేసి చూసేసరికి అందులో రణవీర్ ఉండడంతో ఇక ఒక్కసారిగా మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.